సార్ ఒక చిన్న డౌట్, షుగర్ అనేది బీపీ అనేది ఫుడ్ తో కవర్ చేసుకోవచ్చు, అది డైటిషియన్ కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని సోరియాసిస్ అనేది స్కిన్ లోపల నుంచి ఇన్ డెప్త్ నుంచి వచ్చేది, కానీ హౌ పాసిబుల్ సార్, అసలు ఎలా జరుగుతుంది? ఆహార విధానం అండి, ఇమ్యూనిటీ సిస్టమ్ మారిపోయి వాళ్ళకి వచ్చేస్తుంది, టెన్షన్ పెరిగిపోయి మన ఆహార విధానం పూర్తిగా మారిపోయిన వల్లనే సోరియాసిస్ వచ్చిందండి. ఇది మనకి ఒక 70-80 సంవత్సరాల క్రితం సోరియాసిస్ అంటే ఏంటో మనకు తెలియదండి, కుష్టి వ్యాధి ఉండేది అప్పట్లో, సోరియాసిస్ తెలియదు. ఈ ఆహార విధానంతో నెక్స్ట్ ఏంటో ఇప్పుడు మేనరికాలు మేనరికాలు సంబంధాలు చేసుకుంటారు కదా, దాని మూలంగా కొంచెం టెన్షన్ పెరిగిపోయి సోరియాసిస్ వచ్చేస్తుంది. సోరియాసిస్ దానికి ఏంటంటే మన ఆహార విధానం ఇమీడియట్గా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అలాగా ఒక అబ్బాయి కూడా తగ్గింది. యా సార్, మేము అదే రీల్ చూసాం. మామూలుగా షుగర్ బీపీ అనేది మనం తినే ఫుడ్ మీద ఉంటుంది, అది కంట్రోల్ చేసుకోవడం అనేది డిఫరెంట్ థింగ్. కానీ సోరియాసిస్ అనేది ఎక్కడ చూసినా వింటూ ఉంటాం, అది ఫర్ లాంగ్ ఉంటది, దానికంటూ మెడిసిన్ ఏమి ఉండదు, మళ్ళీ మనం పోయేదాకా అది అంతే ఉంటది అనేది విన్నాం. కానీ నేను కొన్ని వీడియోస్ చూసాక సోరియాసిస్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ పోస్ట్ చేసింది కూడా చూసాక అసలు సోరియాసిస్ ఎలా పాసిబుల్ అంటే వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఇస్తారా లేదు ఓన్లీ ఫుడ్ మీద? ఏమి ఉండదు, ఈ ఆహార విధానం పూర్తిగా తృప్తిగా ఒక ప్రసాదం లాగా తిన్నారు అని అంటే దేవునే దురత తొక్కుతూ ఉంటుంది, వాళ్ళకి తేడా వస్తుంది, లోపల పొరంతా కూడా ఊడిపోయి చక్కగా ఆనుముత్యంలా తయారవుతారు. ఆల్రెడీ వాళ్ళు లివోసిట్రోజిన్ అని ఆ టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ వాడి ఉంటారు కదా, దానివల్ల మళ్ళీ ఎమ్మటి ఫుడ్ చేంజెస్ చేయడం వల్ల వాళ్ళకి మానేమంటామండి. ఫుడ్ చేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోద్దండి. తగ్గిన తర్వాత మన పూర్వీకుల ఆహార విధానాన్ని మీరు తినండి, నూనె వాడండి, తాటి బెల్లం వాడండి, దంపుడు బియ్యం వాడండి అని క్లియర్ గా అన్ని వివరించి నేను చెప్తాం అన్నమాట. అలాగే సాయికిరణ్ నాకు తగ్గిందండి, అప్పుడే 7 నెలలు 9 నెలలు ఎంత అవుతుంది, ఇంకో 3 నెలల నుంచి మన ఆహార విధానం తినేస్తున్నాడు. తీర్థయాత్రకి యాక్చువల్గా వాళ్ళు రావాలి, ఎక్కడో ఋషికేశ్లో ఎక్కడో ఉన్నాడండి, తీర్థయాత్రలకు వెళ్ళాడు, తగ్గితే వస్తానని మొక్కున్నాడు. ఓ నైస్, మీ వల్ల ఆరోగ్య డైట్ వల్ల అది సాధ్యం అవడం అనేది చాలా కష్టం. మరి హెయిర్ గుర్తు కూడా వచ్చిందండి, 12 కేజీలు తగ్గాడు. సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ ఒకటనే కాదు, చాలా మంది మంగు మచ్చలని అవన్నీ డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మీరు ఓన్లీ ఆయిల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, అదేంటి అసలు? మీరు ట్రీట్మెంట్ అంటున్నారు, ట్రీట్మెంట్ కాదు, మన ఆహార విధానం. మన ఆహార విధానాన్ని ఇప్పుడు మనకి ప్రమాదకరమైన వస్తువులు ఏంటంటే బయట దొరుకుతున్నటువంటి బిర్యానీలు తప్పు కాదనట్లేదు, దాంట్లో వాడుతున్నటువంటి ఆయిల్స్. నెంబర్ 2 మీరు కేక్స్ అంటున్నారు, డ్రింక్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా మీకు కెమికల్స్తో తయారైనటువంటి ఫుడ్, మైదా అని, చాక్లెట్స్, నెక్స్ట్ బయట దొరుకుతున్నటువంటి పూరీలు, పానీపూరీలు, ఇలా బయటైతే మన నాలుగుకి ఏదైతే అలవాటైందో ఇవన్నీ ప్రమాదం. అది ఒక్కటి మీరు మానుకొని మన పూర్వీకుల ఆహార విధానాన్ని మీరు ట్రాక్ మీద తీసుకొచ్చి తింటే డే 1 షుగర్ ట్యాబ్లెట్ మనం తీసుకొచ్చాం. 500 ఉన్న షుగర్ కూడా 150కి వచ్చేస్తుంది మన ఆహార విధానంతో. మన ఇడ్లీలు కానీ మన దోశలు కానీ నేను ఏదైతే ఇస్తున్నానో అవన్నీ కూడా తగ్గుతున్నాయి. చాలా మంది ఇంటి దగ్గర కూడా చేసుకుంటున్నారు. ఎలా సార్ ఫుడ్ మీరే వాళ్ళకి ప్రిఫర్ చేసి పార్సల్స్ చేసి ఇంటికి పంపిస్తారా? హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం హైదరాబాద్కి వాళ్ళు అంటే హైదరాబాద్లో తెల్లారడం అంటే 9:30-10 అవుతుంది. అదే మన పల్లెటూరులోనే అయితే ఉదయం 7 లేదు. వీళ్ళు లెగిసే సమయానికి ఒక కిట్ అవుట్ వస్తుంది. దాంట్లో చికెన్ సూప్ ఉంటుంది 1 లీటర్, వెజ్ సూప్ 1 లీటర్ ఉంటుంది, 2 గుడ్లు ఉంటాయి, వెజిటబుల్ సలాడ్ ఉంటుంది, ఒక చట్నీ ఒకటి ఉంటుంది, కారపొడి ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఇప్పుడు 7 అయినాయండి. ఇవి కాకుండా 250 గ్రాములు చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్ కానీ ఏదో ఒక కర్రీ, నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. డైలీ ఒకటి పంపి వాళ్ళు ఇడ్లీ పెట్టాను అనుకుంటే రేపు దోశ ఉంటుంది. అంటే కొత్తగా ఆలోచిస్తానండి. కొత్తగా వీళ్ళకి అంటే మన వాళ్ళు ఏంటంటే ఏదైనా తింటే బాగుంటుంది అని ఒక ఆలోచన వాళ్ళకి రాకుండా రేపొద్దు నేను ఏం పంపిస్తాడో చూద్దాం, కొత్తదే క్రేవింగ్స్ మీద పెట్టుకుంటానండి. పకోడీ పంపిస్తాను, బజ్జీ పంపిస్తాను, పిజ్జా. బయట ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మేము పిజ్జా తినలేకపోతే ఉండలేమంటారు కదా, మన ఈ డైట్ విధానంలో కూడా పిజ్జా తీసుకొచ్చాను. చాలా అంటే ఒక్కటమ్మా అన్ని వచ్చినాయి, చపాతీలు వచ్చేసినాయి, పూరి ఒకటి రావాలి ట్రై చేస్తే అది కూడా వచ్చేస్తుంది, ఖాళీ ఉండట్లేదు అంత. ఓకే సార్, మీరు చాలా డైట్స్ ఉన్నాయి కదా, వేరే డైట్స్ కి పేర్స్ వద్దు, వేరే డైట్స్ కి మీ డైట్స్ కి డిఫరెంట్ ఏంటి, మీరు ప్రూవ్గా ఎలా చెప్పుకోగలుగుతారు దిస్ ఇస్ ఆరోగ్య డైట్ అని? ఆరోగ్య డైట్ అంటే నేనేమంటున్నానంటే మీరే అన్నారు చాలా డైట్లు ఉన్నారు, మొత్తం అన్ని డైట్లు తిరిగిరండి. ఒక పేషెంట్ ని అన్ని డైట్లు ఇవ్వండి, ఎక్కడ పని అవ్వలేదు కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి, విత్ రిపోర్టులతో కలిపి నాకు ఇస్తే Day 1 షుగర్ అనుకోండి, Day 1 థైరాయిడ్ అనుకోండి, 4 నెలలు పెట్టుకోండి, థైరాయిడ్ ఎంత ఉన్నా సరే
మనకు నార్మల్కి వచ్చేస్తుంది. ఓ అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, మీరు పాపం 4-5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా పీసీఓడి ప్రాబ్లం కూడా క్లియర్ అయ్యింది చాలా మంది ఓకే విత్ ప్రూఫ్. మిగిలిన డైట్లు చేయండి, మీరు కాదని అనట్లేదు. ఎవరిని కూడా నేను దాని ఏమంటారు శంకపరచను, ఎవరిని కూడా అవమానించట్లేదు, విమర్శించట్లేదు. మెయిన్ ఏంటంటే విమర్శించట్లేదు. అందరూ కూడా ఏమండి ఇన్ని కోట్ల మందికి నేను ఒకటి మొగండి అని చెప్పట్లేదు. ఈ డైటు ఆరోగ్య డైటే చేయమని నేను అనట్లేదు. మీకు అన్నీ చెయ్యండి, ఎక్కడ రిజల్ట్ రాలేదు కదా ఒక్కసారి ఆహార విధానం తినండి, ఒక్కరోజు తినండి. ఒక్కరోజు తిన్నారంటే మీరు 6 కేజీ తగ్గుతారు. ఒక్కరోజు తింటే మీరు షుగర్ తగ్గుతుంది. సోరియాసిస్తో బాధపడుతున్నారా, 3 రోజులు తినండి, ముందు దురదలు అవుతాయి, బాడీ తేలికైపోతాయి. అది అలాగా అన్నీ చేసిన తర్వాత ఒక ప్రూవ్ ఏం లేదండి. మీరే ఉన్నారు, ఒక 150 నుంచి 200 కేజీలు ఉన్నవాళ్ళు, లేకపోతే 110 కేజీలు ఉన్న ఒక నాప్ చెప్పండి, ఫ్రీగా నేను వాళ్ళకి ఫుడ్ ఇస్తాను, ఫ్రీ ఇస్తాను. సార్ దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు ఒక టీ స్టాల్ ఉమెన్ చాలా లావు ఉందని బాధపడుతుంటే తనని తీసుకుని వచ్చి మీరు తనకి కిట్ అను ఫుడ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? కిట్ ఇచ్చానండి, చేసుకోలేకపోతుంటే ఇప్పుడు 12 కేజీలు 13 కేజీలు తగ్గిందండి. మీరు వెళ్ళి చేసుకోవచ్చు, నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ టీ స్టాల్ సడన్ గా వెళ్ళిపోండి. ఓకే మీరేంటి ఏం చేస్తున్నారు ఏంటంటే ఆమె ఇంట్రెస్ట్, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారు. మనదేమో ఎక్స్పెన్సివ్ ఇది, ఎందుకంటే వాల్నట్స్ బాగా చాలా కాస్ట్లీ అండి, నేను వాడుతూ ఉంటాను, చాలా కాస్ట్లీ మాట. అందుకని వాళ్ళు కొనుక్కోలేరు. ఆ అమ్మాయి దేని పరిస్థితి నాకు అర్థమైంది. నా తోడ పుట్టిన దానిగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు లేరు, అక్కడికి పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. అందుకని ఫ్రీగా ఇచ్చాను, నా ధర్మం ప్రకారం నేను ఇచ్చాను. ఆ అమ్మాయి కరెక్ట్గా చేస్తుంది. ఏ రోజుకి రోజు ఫోన్ చేసి అమ్మ తగ్గేవా లేదా అని అడుగుతాను, తగ్గాను సార్ అని చెప్పి. వీళ్ళది ఎలా తీసుకుంటారు సార్? రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళ వెయిట్ తీసుకుంటారా మీరు? డైలీ నేను ఫోన్ చేస్తాను, కాట ఎక్కిన తర్వాత ఎంత తగ్గారు ఏంటి, ఈ రోజు ఎంత తగ్గారు. ఇదంతా ఒకటైతే మీకు ఎలా హ్యాపీనెస్ ఉంటుంది? ఇంతమంది తగ్గించారు, ఇంతమంది వచ్చి ఆరోగ్య డైట్ వల్ల ఇలా తగ్గాము అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? లేదండి, ఎలాగంటే యాక్చువల్గా ఇది చాలా కష్టం అండి. తెల్లవారుజామున 3 గంటలు లేచి రాత్రి 11 వరకు కూడా అసలు నేను మనిషినే, నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. యాక్చువల్గా అంటే నా వృత్తి ఇది కాదు, వెల్ సెటిల్, హ్యాపీగా పొలంలోకి వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చొని పనులు చేయించుకొని. మీరు డైరెక్టర్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా. ఓకే, వినాయక్ గారు, రామగోపాల్ వర్మ గారు అయితే ప్రజెంట్ మన డైట్ లో ఉన్నారు. ఓ అసలు అదంతా వదిలేసి మీరు అసలు ఆరోగ్య డైట్ పెట్టాలి అనేది అసలు ఎందుకు వచ్చింది కదండి? మీరే అంటారు, ఏమండి మీరు ఇండస్ట్రియల్ కదా, మీరు ల్యాండ్ ఆర్ట్ కదా, మీరు సినిమాలకు ఎందుకు వచ్చారని మీరు అంటారు. ఇదేంటి ఒక తృప్తమ్మ, ఒక కళ్ళు లేని అబ్బాయికి అంటే అది చాలా నాకు ఎలాగుందంటే మాట్లాడలేకపోతున్నాను. ఆ అబ్బాయి వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్నలు అంటే కూలి పనికి వెళ్ళేవారండి. ఆ అబ్బాయికి అన్నం పెట్టేవారు. అన్నం పెడితే ఈ అబ్బాయికి దురద ఎక్కువ వచ్చేసేది పాపం. ఒక రాయి ఏదో తీసుకొని గోక్కుంటే ఈ బ్లడ్ వెళ్ళి అన్నంలో పడిద్ది. ఆ అబ్బాయి కళ్ళు లేవు కదా, ఆ అన్నం తినేవాడండి. ఎంత అది నా లైఫ్లోని ఏదైనా ఒక మంచి పని చేశానంటే ఆ అబ్బాయికి పూర్తిగా తగ్గించేసాను. ఇంకేం కావాలండి, ఎంత ఆనందం చూడండి, ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం అనమాట. ఇంకేం కావాలి చెప్పండి? మానవుడుగా పుట్టిన తర్వాత ఏదో ఒక మంచి పని చేయమంటారు కదా, ఈ జీవితానికి నాకు మంచి పని చేసేసాడు, చేసేసాను.